ఈరోజు మనం తయారు చేసిన సౌర కుటుంబాన్ని ఒకసారి చూపిద్దాము. ఒకసారి గ్రహాలు తిరిగే మార్గాన్ని ఏమని పిలుస్తారు? ఏంటి? కక్ష్య. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏదని చెప్పుకున్నాం? సూర్యుడు. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఎవరు? సూర్యుడు ఒక్కడే ఎందుకు బాగా వెలుగుతూ కనిపిస్తాడు? మరి మిగతా నక్షత్రాలు ఎందుకు కనిపించవు? భూమికి దగ్గరగా ఉంటాడు. మిగతా నక్షత్రాలు దూరంగా ఉంటాయి. భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహం ఎవరు? చంద్రుడు. వెరీ గుడ్. భూమికి దూరంగా ఉన్న ఉపగ్రహం ఏది? ఏంటి? వెరీ గుడ్. మరి భూమికి దగ్గరగా ఉన్నది ఎవరు? బుధుడు. వెరీ గుడ్. గ్రహాల చుట్టూ తిరిగేవేంటి? ఉపగ్రహాలు. సబ్ ప్లానెట్స్ అంటే శాటిలైట్స్ అని పిలుస్తాం మనం. గ్రహాలు ఎన్ని? 8. మరి చెట్టు చివరిని ఒకటి ఉంది కదా, దాని పేరు ఏంటని చెప్పాను? ప్లూటో గ్రహమా కాదా? ఏంటది? గ్రహ శకలం. గ్రహం తాలూకా ఒక మొక్క. అందుకే ఇదివరకు గ్రహాలు 9 అనేవారు, ఇప్పుడు ఎన్ని అంటున్నారు? 8 అని అంటున్నారు. వెరీ గుడ్. అందరూ బాగా చెప్పారు. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి.